డీలిమిటేషన్ మహిళా బిల్లు ఎవరు అడ్డొచ్చినా ఆగదని స్పష్టం చేశారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో తన ఉనికి చాటుకోవడానికి దక్షిణాది అన్యాయం చేస్తుందంటూ హడావిడి చేస్తున్నారని ఎద్దేవా చేశారు. సంగారెడ్డి జిల్లా ఐలాపూర్లో 1000 ఎకరాల స్థలం ప్రభుత్వం కాపాడాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. దొంగ సర్టిఫికేట్లతో అక్కడ నిర్మాణాలు చేపట్టారని ఆరోపిస్తున్న ఎంపీ రఘునందన్తో మా కరెస్పాండెంట్ విక్రమ్ ఫేస్ టు ఫేస్. డీలిమిటేషన్ ప్రక్రియపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన విమర్శలను ఏ విధంగా చూస్తున్నారు? తినబోతూ రుచులు అడగడం వేస్ట్ అన్న. ఈ దేశంలో ఉన్నటువంటి 28 మంది ముఖ్యమంత్రులలో రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. భారతీయ జనతా పార్టీకి ఉభయ సభల్ని కలిపి చూసుకుంటే 2/3 మెజార్టీ ఉంది. వాళ్ళు కోరుకున్న 2/3 మెజార్టీ కావాలంటే 28 మంది ముఖ్యమంత్రులలో 20 మంది ముఖ్యమంత్రులు మాకున్నారు. 20 రాష్ట్రాలలో మేము తీర్మానాలు చేయగలుగుతాం. కాబట్టి డీలిమిటేషన్ ఆపుతాం, డీలిమిటేషన్ ఎట్లయితుందో చూస్తాం. ఇవన్నీ ఊదుగాలది పీరులేవని పంచాయతీలు అన్నాయి. ఇవన్నీ తెలంగాణ ఊరు భాషలో చెప్పాలంటే ఊదుగాలదు పీరులేవది. 16వ తారీఖు అయిపోతుంది, 17 అవుతుంది, 18 అవుతుంది, డీలిమిటేషన్ అవుతుంది, మహిళా రిజర్వేషన్ బిల్లు వస్తుంది. భారత పార్లమెంట్ చరిత్రలో 21వ శతాబ్దానికి ఒక కొత్త అధ్యాయాన్ని మేమంతా కలిసి లిఖించబోతా ఉన్నాం. చాతనైతే రేవంత్ రెడ్డి గారిని ఢిల్లీకి వచ్చి జంతర్ మంతర్ దగ్గర కూర్చుంటాడా, పార్లమెంట్ గేట్ కాడ కూర్చుంటాడా, ఏం చాతనైతుందో చేసుకోమని చెప్పు. జిఎస్టీపీ ప్రకారం చేయాలి డీలిమిటేషన్ అంటున్నారు. దానికి ఆయన సలహాను స్వీకరిస్తారు. మేము భారత రాజ్యాంగం బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని గౌరవిస్తాం. రేవంత్ రెడ్డి గారి రాజ్యాంగం, రాహుల్ గాంధీ గారి రాజ్యాంగానికి ఈ దేశంలో విలువ లేదు. 100% డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగ నిబంధనలకు లోబడి గతంలో డీలిమిటేషన్ ఎట్లా జరిగింది, భవిష్యత్తులో డీలిమిటేషన్ ఎట్లా జరగాలనే విషయంలో చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, పార్లమెంట్ సభ్యుడు కాదు. వారి పార్లమెంట్లో వాళ్ళ ఫ్లోర్ లీడర్ ఒక ఆయన ఉన్నారు, గౌరవ పెద్దలు రాహుల్ గాంధీ గారు. వారితో మాట్లాడమనుండ్రి, వారితో సూచనలు ఇవ్వమనుండ్రి. తనను తాను మునిగిపోతున్న కాంగ్రెస్ అనే పడవకి ఉత్తరాదిలో నాయకుడు లేడని, దక్షిణాది అనే పేరు మీద ఈయనేదో పెద్ద నాయకునికి ఏదైతే అందుకు చేసుకున్నటువంటి ఒక ప్రయత్నంగా తప్ప ఇంకోటి ఏం కాదు. ఇక్కడ పైసలు వచ్చినాయి, ముఖ్యమంత్రి పదవి వచ్చింది, ఇలా కేరళకు ఫండింగ్ చేసిండు, రేపు తమిళనాడుకి చేస్తున్నాడు, ఎల్లుండి ఏఐసీసీ కూడా ఫండింగ్ చేసి ఏఐసీసీలో స్థానం సంపాదించుకోవడానికి రేవంత్ రెడ్డి గారు పడుతున్నటువంటి కష్టంలో భాగంగా ఈ పత్రికా సమావేశాలు తప్ప మరొకటి కాదు. అంటే నిజంగా దక్షిణాదికి అన్యాయం జరగట్లేదంటారు. చేసింది ఎవరు? 1971లో డీలిమిటేషన్ చేసింది ఎవరు? 2004లో తెలంగాణ రాష్ట్ర శాసనసభకి పార్లమెంట్కి 2009లో డీలిమిటేషన్ జరిగినప్పుడు అధికారంలో ఉన్నది ఎవరు? 50 ఏళ్ళు ఈ దేశాన్ని పాలించింది ఎవరు? రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ నోడగొట్టింది ఎవరు? అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని గౌరవించింది ఎవరు? వాళ్ళు శుద్ధులు చెప్తే ఎట్లుంటుందన్న? స్వామి వివేకానంద చెప్పినట్టు బోధించే కంటే ముందు ఆచరించాలి. మీ 55 ఏళ్ళ కాంగ్రెస్ చరిత్రను చూడుర్రి, మీ 55 ఏళ్ళ కాంగ్రెస్ పాలనను చూడుండ్రి. ఆఖరికి సుప్రీంకోర్టు షాబానో కేసులో మనోవర్ తీయండి ఆడబిడ్డల కంటే చింపేసిన వాళ్ళు మీరు. ఇదే ఎల్ఓపి రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ యూపీఏ 2 అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు పెట్టుకున్న ప్రధానమంత్రి, ఈ దేశ ప్రధానమంత్రి, ఈ దేశ క్యాబినెట్, సర్వోన్నతమైనటువంటి క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని మీడియా సమావేశంలో ఆర్డినెన్స్ని చింపిపోయిన ఆయన రాహుల్ గాంధీ గారు. ఇది వీరికి రాహుల్ గాంధీ గారికి రాజ్యాంగం మీద ఉన్న అవగాహన, రాజ్యాంగం మీద ఉన్నటువంటి గౌరవం, చట్టసభల మీద ఉన్నటువంటి గౌరవం, ఈ దేశ ప్రధాని మీద, ఆఖరికి సొంత పార్టీ ప్రధానమంత్రిని కూడా ఎవరన్నా అవమానించారంటే ప్రతిపక్షాలు అవమానించలేదన్న, రాహుల్ గాంధీ గారే అవమానించారు. మహిళా బిల్లు డీలిమిటేషన్ ప్రక్రియకు సంబంధించి ఖచ్చితంగా పూర్తయ్యాయి. ఎవరు అడ్డొచ్చినా ఆ బిల్లులను ఆపేది లేదని చెప్పి ఎంపీ రఘునందన్ స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ చందుతో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.